ముగ్గురు కోడళ్ళు రాత్రి వంట. ముగ్గురు కోడళ్ళు కలిసి వంటగదిలో ఉండి వంట చేస్తూ ఉంటారు. అప్పుడు పెద్ద కోడలు ఇలా మాట్లాడుతూ ఉంటుంది చిన్న కోడలతో. ఏమిటి ఇద్దరు పని చేయమంటే అలా దిగాలుగా ఉన్నారు, పని చేస్తారా లేదా అని చెప్పేసి ఇద్దరు కోడలతో అంటూ ఉంటుంది. అప్పుడు పెద్ద కోడలతో ఇద్దరు కోడళ్ళు ఇలా మాట్లాడతారు. అబ్బా అక్క, మనం రోజు ఈ ఆకులు అలమలు తినాల్సిందేనా? నాకు కూడా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, చికెన్ మటన్. కానీ మన అత్తయ్య చూస్తే అస్సలు నాన్ వెజ్ వండలేదు. ఇలా అయితే ఎలా అక్క? సరేలే అని బయట నుంచి తెచ్చుకొని తిందామంటే దాన్ని కూడా తినివ్వదు. ఏం చేయాలో ఏమో నాకు అర్థం కావడం లేదు. నాకైతే నాన్ వెజ్ తినాలని ఉంది అని రెండో కోడలు అంటుంది. రెండో కోడలి మాటకి మూడో కోడలు కూడా అవునా అక్క, నాకు నాన్ వెజ్ తినాలని ఉంది. ఇంత నాన్ వెజ్ తిని ఎన్ని రోజులైంది తెలుసా అని చెప్పి ముగ్గురు కోడళ్ళు నాన్ వెజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అత్త శాకాహారి, అస్సలు నాన్ వెజ్ ఇంట్లో ఉండలేదు. ఎప్పుడూ ఆకులు అలమలు ఇంకా అవే తినాలి అని అంటూ ఉంటుంది. దానివల్ల వాళ్ళ అత్తయ్యకి వాళ్ళు చెప్పలేకపోతూ ఉంటారు. వాళ్ళ అత్తకి నచ్చిన తినలేకపోతూ ఉంటారు. ఇలా ముగ్గురు కోడళ్ళు తిండి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి వాళ్ళ అత్తగారు వస్తారు. వాళ్ళ అత్తగారు వచ్చి వాళ్ళతో ఇలా మాట్లాడతారు. ఏమిటమ్మా ముగ్గురు కోడళ్ళు పని చేయకుండా మాటలు పెట్టారు అని అనగానే ముగ్గురు కోడళ్ళు పని చేయడం మొదలు పెడతారు. పనిచేస్తూ ముగ్గురు కోడళ్ళు చిన్న కోడలు ఇలా అంటుంది. అత్తయ్య, ఎప్పుడు ఈ ఆకులు అలమలు తినాలంటే ఎలాగో ఉంది అత్తయ్య. మనం ఎందుకు నాన్ వెజ్ చేసుకొని తినకూడదు? మీకు ఇష్టం లేదు కదా అని చెప్పేసి, మీరు తినరు కదా అని చెప్పేసి మమ్మల్ని కూడా తినవద్దు అని అంటే ఎలా అత్తయ్య అని చెప్పి కోడళ్ళు మెల్లగా అంటారు. అప్పుడు వాళ్ళ అత్తయ్య, చూడమ్మా, ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేను పెట్టిన నియమనిష్టలే ఉంటాయి. ఇప్పుడు మీరు మధ్యలో వచ్చేసి మీకు నచ్చిన రూల్స్ అన్నీ పెట్టుకోవాలంటే అవ్వదు అని చెప్పేసి అత్తగారు అంటారు. అప్పుడు అత్తగారు మాటలందరికీ కోడళ్ళు ముగ్గురు ఉసూరుమని బాధపడతారు. ఎందుకు అనంటే వాళ్ళ ఆ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి నాన్ వెజ్ తినడమే మానేసింటారు కాబట్టి. దానివల్ల వాళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేస్తారు వాళ్ళ అత్తగారికి చెప్పకుండా. అది ఏంటంటే వాళ్ళ అత్తగారు నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి లేచి కూర్చొని చికెన్ మటన్ బిర్యానీ వండుకొని తిందామని ఫిక్స్ అయ్యి అందరూ వండడానికి పైకి వెళ్తారు మేడ మీదకి. మేడ మీద ఇరువురు తోడుకోడళ్ళు కూర్చొని ఇలా ముచ్చట్లు పెట్టుకుంటారు. అక్క, నువ్వు వేసిన ఐడియా సూపర్గా ఉంది. లేదంటే మనల్ని నాన్ వెజ్ తినొద్దని చెప్తారా మన అత్తగారు? ఎన్నిసార్లు రావిడిని అడగాలి? అడిగి నేనైతే అలసిపోయాను అనుకో. అసలు ఇలాంటి వాళ్ళతో మనం ఎలా వేగాలి చెప్పు? అరే పాపం, కొత్తగా వచ్చారు కోడళ్ళు, నాన్ వెజ్ తినాలనుకుంటున్నారన్న ఇదే ఉండదు అని ఇద్దరు కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పెద్ద కోడలు ఇలా అంటుంది వాళ్ళతో. మీరిద్దరూ చిన్నగా మాట్లాడండి. మీరు మాట్లాడే మాటలకే నన్ను పట్టించేలా ఉన్నారు. నేను దొరికిపోయాను అనుకో వంట వండుతూ, ముగ్గురం దొరికిపోతాం. అప్పుడు అత్తయ్య నాన్ వెజ్ కాదు మనల్ని వేసి వండుతోంది అని చెప్పేసి పెద్ద కోడలు చెప్తుంది. అప్పుడు ఇద్దరు కోడళ్ళు కాసేపు నోరు మూసుకుంటారు. ఇంకా పెద్ద కోడలు కూర్చొని చక్కగా చికెన్ బిర్యానీ వండుతుంది. చేసిన చికెన్ బిర్యానీ ముగ్గురు కలిసి కూర్చొని తృప్తిగా తింటూ ఉంటారు. ఆహా చాలా బాగుంది అక్క, ఇంకా చెప్పాలి అంటే ఎన్ని రోజులు అయిపోయిందో బిర్యానీ తిని, బిర్యానీ అని అడిగి అలసిపోయాను. అసలు మనం ఈ ఐడియా బాగా వేసావక్క. ఎందుకు అనంటే అర్ధరాత్రి లేచి కూర్చొని వంట చేసుకున్నాం అనుకో, అత్తయ్యకి వినిపించదు కనిపించదు, పైగా మన మీద అరిచేవాళ్ళు ఎవరో ఉండరు అని చెప్పేసి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఆ ముగ్గురు ఆ రోజు రాత్రి కూర్చొని చక్కగా వాళ్ళకి నచ్చిన వంట చేసుకొని తినేసి ఇంకా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి సైలెంట్గా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం పెద్ద కోడలు బట్టలు ఉతకడానికి వెళ్ళి నిలబడి ఉంటుంది. అబ్బా, ఎన్ని బట్టలు పడ్డాయో! ఈ వాషింగ్ మిషన్లో కూడా బట్టలు సరిపోవడం లేదు. రోజు అందరి బట్టలు వేస్తున్నా ఇంకా ఎక్కువ బట్టలు అవుతూ ఉన్నాయి. ఏం చేయాలో ఏంటో. అత్తయ్య గారికి చెప్పి, ఇది 5 కేజీల వాషింగ్ మిషన్ కదా, కాదు 8 కేజీల వాషింగ్ మిషన్ కొనేస్తాను. అప్పుడు హాయిగా బట్టలు పిండొచ్చు, ఇంకా ఎక్కువ బట్టలు కూడా పిండుకోవచ్చు. లేదంటే ఇవి నేను పిండలేక అలసిపోతున్నాను. ఇంకా నా తోటి కోడళ్ళతో కూడా చెప్పి అందరం కలిసి అడుగుతాము. అప్పుడు అందరూ కలిసి అడిగితే అత్తయ్య మాట వింటారేమో అని చెప్పేసి పెద్ద కోడలు తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వాళ్ళ అత్తయ్య వచ్చి వాళ్ళ అత్తయ్య పెద్ద కోడలతో ఇలా అడుగుతుంది. అవునమ్మా కోడలా, నిన్న రాత్రి ఏంటి మీరు త్వరగానే పడుకున్నారు కదా, నాకేంటి అర్ధరాత్రి 12 గంటల సమయం తర్వాత ఏదో మాంసం వండుతున్న వాసన వస్తుంది అని
వాళ్ళ అత్తయ్య గారు అడుగుతారు. అప్పుడు కోడలు ఇలా అంటుంది, అత్తయ్య మీరు మాంసం తినరు కదా, మరి మాంసం వండుతున్న వాసనని మీకెలా అనిపించింది? నేను తినకపోయినా ఆ వాసనలు తెలుసులే అమ్మా, అయినా కానీ నీకేమైనా తెలుసా దాని గురించి అని అడిగితే, ఇది మరీ బాగుంది అత్తయ్య, నేనైతే నిన్న రాత్రికి 10కే పడుకుండిపోయాను. మీరే చూశారుగా, మీరు మీ అబ్బాయి అందరూ భోజనం చేసిన తర్వాత చక్కగా వెళ్ళి నిద్రపోయాను. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం లేసి పని చేసుకోవాలి కదా. నేనెక్కడ ఆ మాంసం వాసన అవేమీ నాకైతే రాలేదత్తయ్య. కావాలంటే మీరు మన లత వాణిని కూడా పిలిచి అడగొచ్చు అని వాళ్ళ అత్తయ్యతో అంటుంది. అవునా, సరే సరేలేమ్మా, సరే కానీ ఏం చేస్తున్నావు, బట్టలు ఉతుకుతున్నావా అని అత్తయ్య గారు కోడల్ని అడుగుతారు. అప్పుడు కోడలు ఇలా సమాధానం ఇస్తుంది, అవును అత్తయ్య, బట్టలు ఉతుకుతున్నాను అత్తయ్య. ఈ వాషింగ్ మిషన్ అస్సలు సరిపోవడం లేదు, ఎందుకంటే మనం ఇంట్లో చాలామంది ఉన్నాం కదా, మామయ్య గారు, ఇంకా ఆయన, ఇంకా మరిది గారు, కోడళ్ళు, అందరి బట్టలు ఉతకడానికి ఒక్క వాషింగ్ మిషన్ ఏం సరిపోతుంది చెప్పండి. మనం 8 లేదా 9 కేజీల వాషింగ్ మిషన్ కొత్తది తెచ్చుకుందాము అని చెప్తుంది. మాట్లాడానో లేదో, డబ్బులకే సరిపెట్టేస్తావు అని అంటుంది. అత్తయ్య కనీసం ఇప్పుడు ఉగాది పండగ ఆఫర్లో ఉన్న తీసుకోండి అత్తయ్య అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య సరే సరేలే చూద్దాంలే అమ్మా, ముందు ఈరోజు బట్టలు ఉతుకు అని చెప్పి వాళ్ళ అత్తయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ అత్తయ్య వెళ్ళిపోగానే ఇరువురితోటి కోడలు ఇద్దరు వచ్చి, ఏంటక్కయ్య అత్తయ్య ఏదో మాట్లాడుతుంది అని అంటారు. ఏమీ లేదు, అత్తయ్యకి అనుమానం వచ్చినట్టుంది. అనుమానమా, దేనికి అక్క? ఎందుకంటే మనం నిన్న రాత్రి నాన్ వెజ్ వండుకొని తిన్నాం కదా మేడ మీద, అత్తయ్యకి వాసన వచ్చినట్టుంది, దాని గురించే నన్ను అడిగింది. నేను అన్నాను నాకేం తెలియదు, నేను 10కే పడుకుండిపోయాను అని చెప్పాను. మీరు మిమ్మల్ని ఏదైనా అడిగితే మేము ఇంకా పెందలాడే పడుకుండిపోయామని చెప్పండి, అంతేగాని నువ్వొకటి నేనొకటి వాణి ఒకటి చెప్పామనుకో అత్తయ్య ఇట్టే పసిగట్టేస్తారు. ఆమె పసిగట్టిందనుకో ఇంకా ఏ రోజు మనం ఏవి వండుకొని తినలేము అని చెప్పగానే ముగ్గురు కోడళ్ళు సరే సరే అక్క, నాకు తెలుసు కదా అత్తయ్యతో ఎలా డీల్ చేయాలో అని చెప్పేసి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా సరే సరే, అత్తయ్యని వాషింగ్ మిషన్ అడిగాను కొత్తది కొందామని, కానీ తనేమో కొంటా లేదు అన్నట్లే మాట్లాడారు. ఇంకేం చేస్తాం, బట్టలు పిండడం మనకు తప్పేలా లేదు. కానీ వాణి నువ్వేం చేస్తావంటే బట్టలు నానబెట్టు, ఈ వాషింగ్ మిషన్లో పిల్లలు ఒకటి వేసేద్దాము, మిగతావన్నీ మనం కూర్చొని ఉతుకుదాము, ఇంకా అయిపోతాయి. ఇంకేం చేస్తావు, అత్తయ్య గారు కొనమంటే కొననన్నారు, ఇంకా మనం అంతకుమించి ఏం చేసేది ఉంది, మనమే ఉతుక్కోవాలి కదా. ఇంకా లత వచ్చేసి దేవేసి బట్టలు ఆరేస్తుంది, ఇంకా నేను సబ్బు పెట్టేసి ఇస్తాను, అప్పుడు కొంచెం త్వరగా మనం బట్టలు ఉతకడం అయిపోతుంది అని చెప్పి బట్టలు ఉతకడం గురించి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఇంకెప్పుడు ఇలా మనం వండుకొని తినకూడదు, అత్తయ్య ఊరు వెళ్ళినప్పుడు వండుకొని తిందామని మాట్లాడుకుంటారు ముగ్గురు తోటి కోడళ్ళు. ఇది ఇవాల్టి కథ.